అన్న మీరు పాడిన పాట ఆటో వాళ్ళు, ప్రేమికులు, ప్రేమ విఫలమైన వాళ్ళు అందరూ పెట్టుకొని వింటారు. ఆ పాట ఏంటో ఫస్ట్ ఆ హమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత అనిత. అన్న నిజంగానే నీ లైఫ్లో అనిత అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అవును, వాస్తవము. అంటే నేను డిగ్రీ చదువుకునే టైంలో నాకు నచ్చిన అమ్మాయి ఉండే. ఒకరికంటే ఇద్దరికి చాలా ఇష్టం ఉండే, కానీ ఇక మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్, ఇప్పుడు మన అబ్బాయిలో మనకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలు కదా, వాళ్ళకు నచ్చక అమ్మాయి మధ్యలో నన్ను వదిలేసినప్పుడు ఆ బాధతో రాసిన పాటే అనిత పాట. ఇప్పుడు అంటే మీ బాధ ప్రపంచానికి వినిపిస్తే ప్రపంచంలో బాధపడే ప్రేమికులందరూ ఇది చూసి బాధపడుతూనే ఉంటారు. బాధ వచ్చిన ప్రతి క్షణం ఈ పాట వింటూనే ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది? అయితే యాక్చువల్ ఏంటంటే నేను జస్ట్ అనిత వింటే సరిపోద్దని సరదాగా తన మీద ప్రేమతో రాసుకున్న పాట. అది బయటికి రిలీజ్ అయిన తర్వాత అంత విపరీతంగా అంత మంచి హిట్ టాక్ వస్తుందని, కానీ నా మీద చాలా రూమర్స్ వచ్చినాయి. నేను చనిపోయినని అన్నారు చాలామంది, అమ్మాయి చనిపోయినని అన్నారు. కానీ చాలా అంటే కొన్ని కోట్లు పెట్టిన దొరకని పేరు ఒక్కటే పాటతోటి మంచి పేరు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. అనిత పాట ఇప్పటికీ నాకు అన్నం పెడుతుంది. నేను మాత్రం ఎస్పెషల్లీ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా, ఎవరికైనా రుణపడి ఉన్నానంటే ఆ అమ్మాయికి. ఎందుకంటే తను కనుక నాకు అంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకపోతే నేను ఆ పాట రాసేవాడిని కాదు, నేనంటే ఎవరో లోకానికి పరిచయం అయ్యేవాడిని కాదు. కాబట్టి నేను తినే ప్రతి మెతుకు మీద అనిత పేరు రాసి ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ అనిత అనే అమ్మాయి ఎప్పుడైనా ఈ గ్యాప్లో ఎప్పుడైనా కనిపించిందా? లేదన్న, వాస్తవంగా తనకు మ్యారేజ్ అయిపోయింది. తనని నేను ఇబ్బంది పెట్టలేదు. తన కోసం నేను వెళ్ళి, ఎందుకంటే ఎవరికైనా ఒక లైఫ్ ఉంటుంది. ఎందుకంటే మనం పోయి ఇప్పుడు అమ్మాయిని డిస్టర్బ్ చేయడం, అమ్మాయిని చూడడానికి వెళ్ళడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను ఏ రోజు తనని చూడాలని నేను వెళ్ళలేదు మనస్ఫూర్తిగా. మేబీ ఒకవేళ ఆమె కనబడితే సరే చూసి గుర్తు తెచ్చుకొని అంటే బాగుంటే చాలని కోరుకుంటాను తప్పితే తన గురించి ఎప్పుడు మనం చెడుగా మాట్లాడడం, చెడుగా ఆలోచించాం. ఓకే అన్న. ఇప్పుడు అనిత 2 ఎప్పుడు వస్తుంది? లేదు, వచ్చింది ఆల్రెడీ. పార్ట్ 2 రిలీజ్ అయింది. యాక్చువల్లీ పార్ట్ 3 ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా ఈసారి మీకు పార్ట్ 2 విషయంలో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేసినాం. ఆ మ్యూజిక్ రిథమ్ విషయంలో కావచ్చు, ఆ స్టోరీ కంటెంట్ విషయంలో కావచ్చు, కొంచెం జనాలు డిసప్పాయింట్ అయిన ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ ఈసారి మాత్రం పార్ట్ 3 విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని గట్టిగా ప్లాన్ చేస్తున్నా. ఒక పెద్ద హిట్ తోటి, మంచి క్వాలిటీ తోటి, మంచి ఆర్టిస్టులతోటి, మంచి టెక్నీషియన్లతోటి అద్భుతంగా మీ ముందుకు ఆ పాటను నేను చచ్చిపోయే వరకు మీకు పార్ట్ 1లు 2లు 5లు 10లు తాపకూటి చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేనేదో ఆ పాట పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించాలని కాదు. ఎందుకంటే ఆ పాటను నేను బతికున్నన్ని రోజులు దాన్ని చావకుండా ఉంచేందుకు ఈ చిన్న ప్రయత్నం. తప్పితే మీరు నా జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలకు కొంత కల్పిత కథ జోడించి ఆ పాటను చేస్తా. ఈసారి మాత్రం మంచిగా చేసి మీకు మీ దగ్గర నేను పార్ట్ 2 విషయంలో మీ కామెంట్లు చదివి చాలా నేనే అసలు డిసప్పాయింట్ అయినా. ఈసారి మాత్రం అట్లా కాదు. ఇప్పుడు ఆ పాట విన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు, ఆనందించారు. కొంతమంది సెలబ్రిటీలు ఎవరైనా ఆ పాట విని మీకు ఏదైనా సినిమా అవకాశాల్లో పాడించే అవకాశం ఇచ్చారా? మీకు విషయం తెలియదు, నా పేరు మీద సినిమా చేసిళ్ళు. నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని. ప్రతిఘటన విలన్ క్యారెక్టర్ చరణ్ రాజ్ అని ఒక సార్ ఉంటాడు, మీరు ఐడియా ఉంటుంది. ఆయన అప్పట్లో చిరంజీవి వాళ్ళతో పెద్ద పెద్ద విలన్ క్యారెక్టర్. నా పేరు మీద ఒక సినిమా చేసిండు, కానీ ఆ సారు అనుకున్నంత రేంజ్లో నన్ను ఫైనాన్షియల్గా నిలబెట్టలేకపోయాను. వాళ్ళ అవసరాలకు అప్పుడు నా పాటను, నా కథను అన్ని విధాలుగా వాడుకొని నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయకుండా వాళ్ళు వెళ్ళిపోవడం. తర్వాత నేను ఈ ఇండస్ట్రీలో ఉండలేక, ఇక్కడ బాధలు తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలకు మాటలు రావు, చెవులినబడే, ఇద్దరికి డెఫ్ అండ్ అమ్ము, ఇన్ని బాధలు భరించలేక అది అప్పులయ్యి ఇవన్నీ చావంచుల దాకా వెళ్ళిన తర్వాత మీ సోషల్ మీడియా ఛానల్స్ ఏవైతున్నాయో ఆల్ సోషల్ మీడియా ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రతి ఒక్కరూ నా గురించి బాధపడి
ఆ సుమన్ టీవీ రోషన్ అన్న చేసిన చిన్న ఒక 2 minutes ఇంటర్వ్యూ వల్ల పలానా అనిత నాగరాజు బ్రతికే ఉన్నాడు, పాటలు రాస్తున్నాడు, ఆయన ప్రాబ్లంలో ఉన్నాడు, వాళ్ళ పిల్లలిద్దరికి కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ అనే సర్జరీకి ఒక్కొక్కరికి 15 లక్షల వరకు అయింది, తప్పకుండా హెల్ప్ చేయండి అని నాకు కొంచెం సపోర్ట్ చేసి నన్ను మళ్ళీ నా ఫోన్ నెంబర్ వేసి దానివల్ల నాకు చాలామంది హెల్ప్ చేసిళ్ళు, పిల్లలు సర్జరీలు చేయించుకున్నా, అలాగే మస్తు మంది అవకాశాలు ఇచ్చిండు, మంచి మంచి పాటలు రాస్తున్నా. ఈ జన్మకి ఏం లేదు, నన్ను ఎవరైతే ఆదరించిల్లో నా పాటను, నా పిల్లలకు సహాయం చేసిన వాళ్ళందరిని ఎప్పటికీ ఇక్కడ పెట్టి చూసుకుంటా. మీరు చేసిన మేలుని ఎప్పుడు నేను మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా పాటలు పాడాలి, ఇంకా మా మనసుని దోచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.